అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన అనంతపురం పట్టణంలోని శారదానగర్లో విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి స్కూల్, ఒక ఎన్ఆర్ఐ స్కూల్ అండ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ ప్రోగ్రాంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ గురించి, కాలేజ్ గురించి కనుక్కుంటే రాబోయే తరానికి మనం పిల్లలు బాగా ధీటుగా ఈ స్పీడ్ ప్రపంచాన్ని ఎదుర్కొనే దిశగా ఏఐ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టెక్నాలజీతో ఒక మంచి విజన్తో ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి విషయాలన్నీ కూడా తెలియడం జరిగింది. ఇక్కడ తర్వాత క్లాస్ రూమ్స్ అన్ని కూడా విజిట్ చేసి క్లాస్ రూమ్స్లో క్లాస్ టీచర్ వర్సెస్ స్టూడెంట్స్ రేషియో కూడా చాలా అబ్జర్వేషన్లో ఉండేటట్లు 1:25 రేషియోలో క్లాస్ రూమ్స్ అయితేనేమి, తర్వాత పిల్లల్ని ఒక కరికులంలోనే కాకుండా ఎక్స్ట్రా కరికులంలో స్పోర్ట్స్ అయితేనేమి, గేమ్స్ అయితేనేమి, ఆర్ట్, క్రాఫ్ట్, అదేవిధంగా మ్యూజిక్, డ్యాన్స్, వివిధ రకాల ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఇక్కడ ముందుకు తీసుకుపోవడము, కరికులంలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు పోవడం అనేది చాలా ఈరోజు రేపట్లో ఒక ఛాలెంజ్ అని మనం చెప్పవచ్చు ప్రపంచంలో. వీటిని రాబోయే రోజుల్లో మనం ప్రతిదాని కూడా మనం ఏఐతో చేస్తామంటే దాంట్లో ఏ రకంగా కూడా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఏఐ తెలియకపోతే మనం ముందుకెళ్లే పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఒక ఏఐ టెక్నాలజీతో ఈరోజు ఎన్ఆర్ఐ స్కూల్ అండ్ కాలేజ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. సో అందరికీ కూడా ఇక్కడ చాలా మంచి అడ్మిషన్లు, ఒక లిమిటెడ్ సీట్స్తో పాటు ఫీజు కూడా అందరికీ కూడా అఫోర్డబుల్ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్, ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి మన విశ్వనాథ్ గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియాన్ని అనంతపురం టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీ పిల్లల్లో రాబోయే రోజులకి మంచి భావితరాలు పునాదులు వేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్ యొక్క ఫెసిలిటీస్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళాలని ఈ సభాపూర్వకంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు.